హరి కృష్ణ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణాస్ మెసేజ్. భగవద్గీతలోని మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాల్లో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. భాష్యము. భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే యత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే అయిన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే ప్రక్క ఆయన పూర్తి సంలగ్నతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడకపోవడం, సేనా వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధిపైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలిచాడు. యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతనికి నమ్మకము ఉన్నది. ఎందుకంటే సభలో అందరూ మహాసేన నాయకుల సమక్షంలో నగ్నంగా నిలపడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనా పలకలేదని అతనికి తెలుసు. ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారము కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు.